హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏయూ స్కూల్కి వచ్చాను. మనం చదువుతున్న కదా స్కూల్కి వచ్చాను. ఇవ్వండి ఏయూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కాక మన తెలుగు మీడియం. మన స్కూల్ చూడడానికి వెళ్ళాలని చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఒక వీడియో చేస్తాను, చూద్దరు గారు ఎలా ఉందని. చిన్ననాటి జ్ఞాపకాలు. తెలుగు మీడియం ఇక ఈయన తెలుగు మీడియం మనతో పాటు చదివారంట. ముందు బ్యాచ్ అనుకుంటా. మా తర్వాత మాకు ముందు బ్యాచ్ మనకన్నా ముందు బ్యాచ్. ఈయన పద్యం చెప్తారు. నెంబర్ ఇవ్వండి, మీరు చెప్పండి. మరి పద్యం చెప్తాను. మీకు ఏ సార్ చెప్పిన గుర్తున్నాయి మీకు? ఏదో చెప్పండి. సన్నో మిత్రు సన్మోదన సన్నో ఇంద్రో బృహస్పతి నమో బ్రాహ్మణే నమస్తివాయ త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి తన్మాన్మవుతు తద్బద్ధవతు అవధుత్తర్ ఓం శాంతి శాంతి శాంతి. ఏ సార్ చెప్పారమ్మా ఈ పద్యం మీకు? ఏ సార్ చెప్పారు? స్టార్టింగ్ బోలేకోలే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగండి మన స్కూల్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడికి తెలుసు కదా, ఈ గేట్లోంచి ఇక్కడే అన్నీ అమ్మేవారు కదా. కొని కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన క్లాస్ పెట్టి కంపల్సరీ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. అలా గుర్తుకొచ్చి చూడండి, ప్లేస్ అంతా మీకు ఏమైనా గుర్తుకినవి. గోడకి వెళ్ళిపోయే వాళ్ళు ఉండేవారు కదా. ఇక్కడ అన్నీ కొనుక్కునే వాళ్ళం కదా మనము తినడానికి. ఈ గేట్లో చేయి పెట్టేసి గేట్ మూసేస్తే టైం అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. ఈ గేట్లోంచి చేయి పెట్టి మరి కొనుక్కుండే వాళ్ళము. నాకైతే అన్నీ గుర్తొస్తున్నాయి. ఏయూ స్కూల్ అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయిపోయింది. మనం ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదులేండి. ఇదంతా ఈ షేప్లో ఉండేది కాదు. ఇది ముందున కట్టారు. బ్యాక్ సైడ్ మన స్కూలు. లాక్ అయితే వేసింది. ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి. చూస్తాను ఎలా వెళ్ళాలనేది. కొట్టికండి రా, అప్పుడుకి దెబ్బ తగిలేసింది. దిగండి, స్టెప్ మీద కూర్చున్నాను. గుర్తుకొస్తుందా? అక్కడ కూర్చొని మోకాళ్ళు వేసి వాళ్ళమి బుక్స్ రాయకపోయినా చెయ్యకపోయినా. మీకు గుర్తుందా? మనకు ప్లస్ చెప్పుకునే వాళ్ళం కదా. గుర్తుకొస్తుందా? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియా సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను నేను. అనే ప్లెడ్జ్ మనం ఇక్కడ పాడుకునే వాళ్ళం కదా, చెప్పుకునే వాళ్ళం కదా. గుర్తొస్తుందా? లైన్ కట్టేవాళ్ళం ఇక్కడ. అక్కడ బాయ్స్, ఇక్కడ గర్ల్స్. గుర్తుకొచ్చిందా? టైం అయిపోతే వెనక్కనే ఉండిపోయే వాళ్ళమే. వెనక లైన్ కవర్ చేసుకొని ఉండిపోయే వాళ్ళమే. సార్ అయినా సరే చూసేసి అడిగేసేవారు. గుర్తుకొస్తుందా లేదా? గుర్తు చేసుకోండి అందరూ. హాయ్ అండి, చూడండి ఎంత బాగుందో మన స్కూల్. అప్పుడులో కష్టపడి బాగా చదువుకుంటే ఎక్కడో ఉందను. ఇప్పుడు ఎక్కడుందని అనుకుంటున్నారు? అందరిలో కలెక్టర్లు, లాయర్లు, జడ్జీలు, లెక్చరర్లు అయ్యారు. నేను మాత్రం ఏదో చిన్న పని చేసుకొని బతికేస్తాను అలాగా. అయ్యో రూమ్స్. చదువుతున్నది చూడండి ఎలా ఆడుకుంటున్నారు అందరూ. మనకి ఎంత ప్లేస్ లేదు అప్పుడు. ఇదంతా పెంచుకొచ్చారు కాబట్టి ఇదంతా ఇలా అయింది. మేము క్లాస్మేట్స్ అందరూ కలుసుకున్నాం ఇక్కడ ఈ మధ్యనే. తర్వాత మళ్ళీ ఇంకా ఎవరు ఏం చెప్పలేదు. చెప్తే మళ్ళీ ఒకసారి కలుసుకుంటాము. మళ్ళీ పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటాము. మా అమ్మకి నాకు కూడా తొందర ఎక్కువైపోయి మా అమ్మ 9th క్లాస్లో నాకు మ్యారేజ్ చేసేసింది.
చెట్టు వేసి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుందో. మన ఏ స్కూల్లో చెట్టు, మన వరి చెట్టు. గుర్తుందా? నేనైతే చదివి తక్కువగానే ఆడబడి ఎక్కువ చేసేదానండి బాబు క్లాస్లో మాత్రం. అప్పుడు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బాగా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. జూమ్ చేయొద్దని చెప్తే కూడా జూమ్ చేస్తున్న తెలుగు రాదు. ఆపరా చెప్తాను చూడు ఇలా వేస్తాను కొడతారు. నీ బౌలింగ్ అడగలా కదా. హాయ్ ఫ్రెండ్స్, గేట్ తాళం వేయడం వల్ల గోడ దూకాను. నేను నా ఫ్రెండ్ వీడియోలోకి రాలేదు, ఇద్దరం వచ్చాము. చూడండి ఆ వీడియో కోసం ఎన్ని పాటలు పడ్డాము, ఎంతసేపు వీడియో చేసాము. తప్పలేదు మరి, అటు సైడ్ గేడ పెట్టేసి ఉంది. ఏమవుతుందో మరి. దుక్కేస్తున్నా అమ్మో ఓ దుక్కేసా. ఏం చేయాలి మరి, తాళం వేస్తుంది. అందుకనేసి గేట్ చూడండి తాళం వేస్తుంది. కష్టపడి గేటు దూకి వెళ్ళి మరి ఆల్రెడీ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వస్తాం ఇలాగా.